సింహాలు కాపలాగా ఉన్న అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం. అంబామాత ఆలయం. ఈ ఆలయం రాజస్థాన్లోని ఉదయపూర్ మధ్యలో ఉన్న పెద్ద హిందూ దేవాలయం. ఉదయపూర్లోని ప్రధాన ఆలయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయాన్ని ఉదయపూర్ మహారాణా రాజ్ సింగ్ నిర్మించారు. గుజరాత్లోని అంబామాత దేవత సూచనల మేరకు అతను ఈ ఆలయాన్ని నిర్మించాడని భావిస్తారు. ఈ ఆలయం 20 అడుగుల ఎత్తైన ప్లాట్ఫామ్ మీద ఎత్తైన కాంపౌండ్ వాల్తో నిర్మించబడింది. ప్రధాన కాంపౌండ్ వాల్ లోపల ఒక ప్రాంగణం మరియు చరణ్ పాదుక వేదిక ఉన్నాయి. ఆలయానికి దారితీసే ముందు చుట్టూ 8 మెట్లు ఉన్నాయి. కాంపౌండ్ వాల్ యొక్క ప్రధాన ద్వారం పైన ఇరువైపులా సింహాల విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయం తెల్లని రాతితో నిర్మించబడింది. ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం. పురాణం ప్రకారం ఉదయపూర్లోని అంబాదేవి విగ్రహ రూపంలో రావడం ఒక అద్భుతమనే చెప్తారు. మహారాజా రాజ్ సింగ్ తీవ్రమైన కంటి సమస్యతో బాధపడుతున్న కాలంలో ఏ రాజవైద్యుడు చికిత్స చేయలేకపోయారు. గుజరాత్లోని అంబికామాత ఆలయాన్ని సందర్శించాలని రాజుకు వారు సూచించారు. ఈ ఆలయాన్ని సందర్శించేందుకు మహారాణా అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ తన ప్రయాణాన్ని ప్రారంభించే ముందు రోజు అతను తన కలలో అంబాదేవిని చూశారు. దేవత స్వయంగా తన నగరానికి వస్తున్నందున తాను గుజరాత్ ఆలయాన్ని సందర్శించాల్సిన అవసరం లేదని చెప్పాడు. అంతేకాదు, తాను ఉండే చోటు కూడా అమ్మవారు దారి చూపింది. మరుసటి రోజు ఉదయం రాజ్ సింగ్ అంబాదేవి తనకు కల్లో కనిపించిన ప్రదేశానికి వెళ్లారు. అతను భూమిని తవ్వమని ఆదేశించారు. త్రవ్వడం ప్రారంభించేసరికి మహారాణా కంటిచూపు మెరుగ్గా సాగింది మరియు విగ్రహాన్ని వెలికి తీసినప్పుడు ఆయన కన్ను పూర్తిగా నయమైపోయింది. అప్పుడు మహారాణా తన కల్లో చూసినట్లుగానే ఇంకొక విగ్రహాన్ని నిర్మించమని ఆదేశించారు. ఈ విగ్రహం 1664లో పూర్తయింది. రాజు తర్వాత ఒక అందమైన ఆలయాన్ని నిర్మించి 2 విగ్రహాలని కూడా ప్రతిష్ఠించారు. మరియు ఇప్పటి వరకు అమ్మవారికి కాపలాగా ఉన్న 2 బంగారు సింహాలను కూడా స్థాపించారు. ఈ ఆలయంలో 2 విగ్రహాలున్నాయి. ప్రతి 6 నెలలకొకసారి విగ్రహాన్ని సింధూరంతో అలంకరిస్తారు. అంతేకాకుండా ఈ ఆలయంలో మనం అనేక కోళ్లను కూడా గమనించవచ్చు. కొంతమంది భక్తులు ఆ కోళ్లను ఇక్కడ వదిలేసినట్టు తెలిపారు. దేవత వారి కోరికలను తీర్చినప్పుడు భక్తులు ఇక్కడ ఆలయం వద్ద వాటిని వదిలేస్తారు. ఈ కోళ్లు తమ జీవితాంతం ఇక్కడే నివసిస్తాయి. నవరాత్రి పండుగ ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. అంబామాత దేవాలయం ఫతేసాగర్ సరస్సు సమీపంలో సిటీ సెంటర్ నుంచి 3 కిలోమీటర్లు మరియు ఉదయపూర్ సిటీ రైల్వే స్టేషన్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సింహాలు కాపలాగా ఉన్న అమ్మవారి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.